ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక చిన్న బిజినెస్ చేస్తున్నా, లేకపోతే ప్రింట్ షాప్స్ ఏమైనా రన్ చేయాలన్నా, లేకపోతే మీరు ఒక జాబర్ అయినా, మీరు ఏ ప్రొఫెషన్ అయినా అవ్వచ్చు, మీరు ఎక్కువగా ప్రింట్ చేస్తారనుకుంటే మాత్రం ఈ రోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ అయితే తీసుకొచ్చాను. అది కూడా మనకి హెచ్పి నుంచి అనమాట. సో హెచ్పి నుంచి మనకి హెచ్పి MFP 323 SDNW అనే లేజర్ ప్రింటర్ అయితే తీసుకొచ్చాను. ఈ రోజు దీని యొక్క రివ్యూ, దీని యొక్క ఓవర్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ గా షేర్ చేసుకుంటాను. మనకి బేసిక్ గా అసలు ఏమంటారు, ప్రింటర్ అనగానే, లేజర్ ప్రింటర్ అనగానే మనకి బేసిక్గా గుర్తొచ్చే బ్రాండ్స్, మేజర్ బ్రాండ్ వచ్చేసి మనకి హెచ్పి. మీరు చూస్తే ప్రింట్ షాప్స్లో కానీ, లేకపోతే ఆఫీసెస్లో కానీ, లేకపోతే ఎనీవేర్ కాస్త స్మాల్ బిజినెస్ ఏరియాలో ఎక్కడైనా సరే మనకి పాత మోడల్స్ ఉంటాయి. మీకు గుర్తుంది కదా, 1020 అని చెప్పేసి, అండ్ అలానే మనకి 1005 అని చెప్పేసి కొన్ని లెజెండరీ మోడల్స్ ఉన్నాయి కదా వీళ్ళే పాతవి. సో అవి చాలా రిలయబిలిటీ ఉంటుంది అన్నమాట. చాలా సంవత్సరాలు మనం చూసాం వాటిని, ఎక్కువ సంవత్సరాలు షాపుల్లో. సో వాటికి సక్సెసర్గా అని చెప్పుకోవచ్చు. అంటే మీకు ఇంకాస్త యాడెడ్ మోడర్న్ ఫీచర్స్ తోటి, అండ్ అలానే సేమ్ రిలయబిలిటీ తోటి, ఇంకాస్త ఇంప్రూవ్డ్ రిలయబిలిటీ తోటి మనకి కొత్త ప్రింటర్ అయితే తీసుకొచ్చారు. అదే మనకి హెచ్పి లేజర్ MFP 323 SDNW అనమాట. ఈ రోజు దీని యొక్క డీటెయిల్డ్ రివ్యూ అయితే చూద్దాం. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, మోడర్న్ ఫీచర్స్, అండ్ చాలా మనకి డైలీ యూసేజ్లో కష్టాన్ని తగ్గించి ఎక్కువగా మనకి పని చాలా ఫాస్ట్గా అయ్యేటట్టుగా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి వన్ బై వన్ మాట్లాడుకుంటే, ఫస్ట్ ఇది మనకి లేజర్ ప్రింటర్ టెక్నాలజీతో వస్తుంది. సో దట్ మీకు చాలా ఫాస్ట్గా ప్రింట్ చేస్తుంది. లేజర్ ప్రింటర్స్ అనేది చాలా ఫాస్ట్గా, ఇది చెప్పాలంటే ఒక నిమిషానికి 30 పేజెస్ ఒక నిమిషంలో మీకు ఇదైతే ప్రింట్ చేస్తుంది. సో దట్ మీరు థింక్ చేయొచ్చు, అంటే మీరు ఒక బిజినెస్ పెట్టుకున్నా, ఒక షాప్ అయినా, ఒక ప్రింట్ షాప్ అయినా, ఏదైనా సరే ఎన్ని పేజెస్ మీరు ప్రింట్ చేయొచ్చు అనేది చాలా ఫాస్ట్గా చేస్తుంది. బికాస్ ఆఫ్ ఫాస్ట్గా చేస్తుంది కాబట్టి మీకు ఎఫిషియన్సీ ఉంటుంది, ఎక్కువ బిజినెస్ మీరు చేసుకోవచ్చు, ఎక్కువ ప్రింట్స్ తీయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ లేజర్ అనగానే మీరు ఎక్కువ ఊహించుకోకండి ఎక్కువ కాస్ట్లీ అని, ప్రింట్ కాస్ట్ కూడా మీకు చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇది ఒక మేజర్ బెనిఫిట్ ఇందులో. అండ్ సెకండ్ మేజర్ బెనిఫిట్ వచ్చేసి ఆటో డూప్లెక్సింగ్ అంటే బేసిక్గా మనం ఒక పేపర్ తీసుకుని ఇక్కడ పెట్టి ప్రింట్ తీస్తాం, ఏమవుతుంది, ఒక సైడ్ ప్రింట్ వస్తుంది మనకి. బట్ ఇది ఆటో డూప్లెక్స్ ఉంటుంది అనమాట. అంటే మీకు ఆటోమేటిక్గా 2 సైడ్స్ అదే ప్రింట్ చేస్తుంది. పేపర్ ఇలా వస్తుంది కదా, పైకి వచ్చింది, మళ్ళీ రివర్స్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా మనకి ప్రింట్ చేస్తుంది. సో దట్ మనకి పేపర్ వేస్టేజ్ ఉండదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి చాలా ఫాస్ట్గా ప్రింట్ చేస్తుంది అనమాట. ఈవెన్ దో డూప్లెక్స్ ప్రింటింగ్ చేసినప్పటికీ ఒక నిమిషానికి మీకు దగ్గర 15 పేజెస్ వరకు మీకు ఇదైతే ప్రింట్ చేయగలుగుతుంది. సో దట్ పేపర్ వేస్టేజ్ తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది, అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. అంటే మనకి ఎక్కువ పేపర్స్ వేస్ట్ కావు కాబట్టి హై ఎఫిషియన్సీ అని చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం ఆటో డూప్లెక్సింగ్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ ఫీచర్ అని చెప్పుకోవాలి. అండ్ ఆ తర్వాతకి మరో ఫీచర్, బేసిక్గా మనం ఒక షాప్ అనుకోండి, ఫర్ సపోజ్ కస్టమర్ వచ్చినప్పుడు మనము ఒక్కొక్క పేపర్ మనం పెట్టి దాన్ని స్కాన్ చేసి ప్రింట్ తీస్తుంటే టైం అంతా పోతుంది. ఇప్పుడు మన నవ్వేడేస్ ఒక్క పని కాదు, మనం మల్టిపుల్ పనులు చేస్తూ ఉంటాం అనమాట. ఈ ప్రింటర్ దగ్గర కూర్చుంటే వేరే పనులు కావు కదా. సో అలా కాకుండా ఇందులో ఆటోమేటిక్ డాక్యుమెంట్ ఫీడర్ ఉంటుందన్నమాట. అంటే మీకు ఏం లేదు, సింపుల్గా ఇక్కడ మీరు ఏవైతే డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే పిల్లలు వాళ్ళ మెటీరియల్స్ ఉంటాయి కదా, స్కూల్కి సంబంధించిన, కాలేజీకి సంబంధించిన మెటీరియల్స్ ఏవైనా సరే, బండిల్స్ తీసుకొస్తారు కదా, ఆ బండిల్స్ మొత్తం మీరు ఇక్కడ పెట్టారనుకోండి, జస్ట్ ఆటోమేటిక్గా మీరు ఇక్కడ పెట్టేసి మీ పని మీరు చేసుకోవచ్చు అనమాట. ఎనీ వర్క్ మీరు చేసుకోవచ్చు. అది ఏమవుతుందంటే ఫస్ట్ 1 by 1 పేపర్ తీసుకొని స్కాన్ చేసి దెన్ కాపీ చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఎట్ ఎ టైం మీకు అన్ని ప్రింట్స్ అయితే వస్తుంది. సో దట్ ఒక మనిషి డెడికేటెడ్గా ఉండి వేరే పనులన్నీ చెడగొట్టుకొని పని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏడిఎఫ్ ఏదైతే ఉందో ఏడిఎఫ్లో మీరు కావాల్సిన పేపర్స్ బండిల్ పెట్టేసి మీరు ఆరామ్సే మీ మల్టీ టాస్కింగ్ మీరు చేసుకోవచ్చు అనమాట. సో దట్ మీ టైము సేవ్ అవుతుంది, ఎక్కువగా ఎఫర్ట్ కూడా ఉండదు, హ్యాజిల్ ఫ్రీగా ఉంటుంది, చాలా ఈజీగా మీరు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీని యూసేజ్ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే దీంట్లో ఫీచర్స్ ఏంటి, అండ్ అలానే మీకు దీన్ని ఎలా వాడాలి, ఎవ్రీథింగ్ కూడా నేను మీకు ఫర్దర్గా చెప్తాను. బిఫోర్ దట్ మనకి బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం, బాక్స్ మీరు కొనగానే బాక్స్లో వచ్చేసి మెయిన్ ప్రింటర్ యూనిట్ ఉంటుంది. ఆ తర్వాతకి మనకి పేపర్ వర్క్ ఉంటాయి. ఎస్పెషల్గా కొత్తగా ప్రింటర్ గురించి తెలియని వాళ్ళకి అవి చాలా యూస్ఫుల్ అవుతాయి, మాన్యువల్స్ అవి చదవండి. అండ్ USB 2.0 కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు వైర్డ్ ద్వారా మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఆ కేబుల్ ద్వారా మీరు ప్రింట్ అయితే కేబుల్ డైరెక్ట్గా ఆన్ చేసుకొని సెటప్ చేసుకొని కేబుల్ పెట్టేసి డైరెక్ట్ ప్రింట్ ఇచ్చేసుకోవచ్చు. లేదు మీకు త్రూ యాప్ వైర్లెస్గా కావాలనుకుంటే వెళ్ళి HP స్మార్ట్ యాప్ ఉంటుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాప్లో పేర్ చేసుకున్నారనుకోండి, దట్స్ ఇట్. ఎనీ ప్రింట్, స్కాన్, వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు త్రూ మొబైల్ కూడా
కూడా మీరు దీంట్లో అయితే ప్రింట్ చేయొచ్చు. సో దట్స్ ఇట్. సెటప్ అనేది పెద్ద టైం పట్టదు, వెరీ ఈజీ సెటప్ అండ్ సింపుల్ సెటప్. జస్ట్ మీరు సింపుల్గా ఇది ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మీకు క్యాట్రిడ్జ్ ఉంటుంది, క్యాట్రిడ్జ్ని డైరెక్ట్గా మీరు తీసేసి స్వాప్ చేసేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్, ఎక్కువ టైం కూడా పట్టదు, వెరీ వెరీ ఈజీ ప్రాసెస్. తర్వాత ప్లగ్ ఇన్ చేసుకొని ఆన్ చేసుకొని యూజ్ చేయడమే, దట్స్ ఇట్. యూసేజ్లో మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. అండ్ ఇక ప్రొడక్ట్ గురించి ఓవరీ మాట్లాడుకుంటే ఫస్ట్ మీకు ప్రొడక్ట్ చూడొచ్చు, చాలా కాంపాక్ట్గా ఉంటుంది. ఇక్కడ మీకు HP లోగో ఉంటుంది. ఇక్కడ మనకి HP లేజర్ MFP 323 SDNW అని మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. దట్స్ ఇట్. మనకి పేపర్ ఫీడర్ వచ్చేసి కింద ఉంటుంది. పేపర్స్ మీరు అప్ టు 250 పేజెస్ వరకు మీరు సింపుల్గా ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. పేపర్ ఫీడర్లో 250 పేజెస్ వరకు అయితే పెట్టుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఆ తర్వాత టాప్లో మనకి మెయిన్ మెనూ ఉంటుంది, పవర్ బటన్, వైర్లెస్ అండ్ ID కాపీ ఉంటుంది అనమాట. సో ID కాపీ అంటే నేను మీకు ఫర్దర్గా చూపిస్తాను. అండ్ మెయిన్ LCD డిస్ప్లే ఇక్కడ మనకి చూడొచ్చు, అదర్ కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ క్యాట్రిడ్జ్ మీకు కింద చెప్పినట్టుగా ఇక్కడ నుంచి మీరు క్యాట్రిడ్జ్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్. ఇక ఫిజికల్ వెరిఫికేషన్కి వస్తే, సో చూసారు కదా, దీన్ని అయితే మనకి 20% రీసైకిల్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. సో దట్ కాస్త మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక దీని యొక్క మేజర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్స్ట్లీ మనకి ఇది ప్రింట్ చేస్తుంది, స్కాన్ చేస్తుంది అండ్ కాపీ చేస్తుంది. సో దట్ 3 పనులు మనకి కావాల్సిన బేసిక్ ఎవ్రీడే టాస్క్ మనకి కావాల్సిన 3 పనులు చేస్తుంది. అండ్ ఏదైతే స్కాన్ ఉందో మనకి ఫ్లాట్ బెడ్తో వస్తుంది అనమాట. సో దట్ మీరు IDs కానీ ఇట్లాంటివి ప్రింట్ చేసుకోవాలంటే మీకు ఇది ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. చాలా బెటర్గా మీరు IDs అయితే ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ సింపుల్ 2 లైన్ LCD అయితే ఇచ్చామట, 2 లైన్స్ ఉంటుంది. అక్కడే మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అని మీకు ఒకవేళ ID చేస్తున్నారనుకోండి, ఫ్రంట్ కాపీ పెట్టండి, తర్వాత స్టార్ట్ చేయండి అని చెప్పేసి గైడ్ అంతా చూపిస్తుంది మీకు. ఆ తర్వాతకి ఫ్రంట్ అయిపోయినాక బ్యాక్ పెట్టండి, ప్రెస్ కొట్టండి, ఎవ్రీథింగ్ మీకు 2 లైన్ LCDలోనే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ చెప్పాను కదా ఇందాక స్పెషల్ ID కాపీ అని చెప్పేసి ఏం లేదు, సింపుల్ మీరు దీన్ని ఓపెన్ చేయాలి, ఇక్కడ ID ప్లేస్ చేసుకోవాలి, జస్ట్ స్టార్ట్ కొట్టాలి. ID కాపీ కొట్టినాక నేను చెప్పేది స్టార్ట్ కొట్టేసి మళ్ళీ ఇక్కడ మీకు చూపిస్తుంది ఫ్లిప్ చేయండి, బ్యాక్ సైడ్ పెట్టండి అని చెప్పేసి మళ్ళీ క్లోజ్ చేసి స్టార్ట్ కొట్టారంటే దట్స్ ఇట్. మీకు ID కార్డు చాలా ఫాస్ట్గా ప్రింట్ అయిపోతుంది అనమాట. అదొక మంచి విషయం. అండ్ ఫాస్ట్ డూప్లెక్స్ ప్రింటింగ్, ఇందాక నేను చెప్పినట్టుగా 30 pages per minute అంటే చాలా ఫాస్ట్గా పని అయితే జరుగుతుంది. మళ్ళీ దాని గురించి ఎక్కువ చెప్పను. ఫాస్టెస్ట్ డూప్లెక్స్ ప్రింటింగ్ అయితే మీకు ఇందులో చూడడానికి ఉంటుంది. అండ్ ఇక ప్రింటర్ ఎలా పనిచేస్తుందంటే మాత్రం పర్సనల్గా ప్రింట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిఫోర్ దట్ కనెక్టివిటీ చెప్పాను కదా, మీరు USB ద్వారా ఇచ్చినా మొబైల్ ద్వారా ఇచ్చినా సరే కనెక్ట్ చేసుకొని మీరు ఈజీగా ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ప్రింట్ ఇచ్చిన ప్రింట్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంటుంది. ప్రింట్ క్వాలిటీలో ఎక్కడ మీకు కాంప్రమైజ్ చూడడానికి ఉండదు, చాలా షార్ప్గా ఉంటుంది, చాలా బెటర్గా ప్రింట్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, లేజర్ ప్రింటర్స్ అనగానే అందరూ ఏమనుకుంటారు, అరే మెయింటెనెన్స్ కష్టం, ఇది అది కాస్త ఇబ్బందులు ఉంటాయి అనుకుంటారు. అటువంటి ఇబ్బందులు ఏమి ఉండదు. మీరు ఆరామ్స్ ఎటువంటి మెస్ ఉండదు. సింపుల్గా మీరు ఒకవేళ చిప్ రిప్లేస్ చేసుకోవాలనుకున్నా, టోనర్ రిప్లేస్ చేసుకోవాలనుకున్నా వెరీ ఈజీ, అందులో ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. అండ్ ఆల్సో ఇది మనకి మెయిన్గా ఏదైతే టోనర్ ఉందో దీని సపోర్ట్ మనకి 3K హై హీల్డ్ అయితే ఉంటుందన్నమాట. లాంగ్ రన్లో మీరు యూజ్ చేయడానికి మీకు బెటర్గానే ఉంటుంది. అండ్ ఇక మనకి ఏదైతే మెయిన్గా 30 pages per minute అని చెప్పామో, 30 pages per minute మీకు చాలా ఫాస్ట్గా చేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఒక డ్యూటీ సైకిల్లో వచ్చేసి మీకు 30,000 pages వరకు అయితే మీకు ఇది ప్రింట్ అయితే చేస్తుంది అనమాట. సో దట్ మీకు పెద్ద బిజినెస్లో అయినా బల్క్లో మీరు ప్రింట్లు తీసుకోవాలనుకున్న రిలయబిలిటీలో కానీ మీకు ప్రింట్ క్వాలిటీలో కానీ ఎక్కడ ఇష్యూ ఉండదు. HP లాంటి బ్రాండ్ నుంచి కాబట్టి మీకు బాగానే ఉంటుంది. అండ్ క్యాట్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రీసైక్లబుల్. వీళ్ళది HP వాళ్ళది ఉంటుంది కదా, HP ప్లానెట్ పార్ట్నర్స్ అని చెప్పేసి, దాని ద్వారా మీరు రీసైకిల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఓవరాల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రింటర్ ఖచ్చితంగా మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలానే ఒక మిత్ అయితే ఉంటుందన్నమాట, యూజువల్గా లేజర్ ప్రింటర్స్ అంటే హై మెయింటెనెన్స్ ఉంటుందని చెప్పేసి. పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు మీకు, దీన్ని మెయింటైన్ చేయడానికి ఖర్చు ఎక్కువ ఏమి ఉండదు. లో మెయింటెనెన్స్ ఉంటుంది, తక్కువ ఖర్చుతో అయితే మీకు అయిపోతుంది. మీరు ఎక్కువగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. అనేక ఇవన్నీ కాదు, దీన్ని మేము తీసుకోవచ్చా, దీని ప్రైస్ అంతా అని అడిగితే మాత్రం ఫస్ట్లీ మీరు ఒకవేళ ప్రింట్ షాప్స్ అనుకోండి, మీకు మంచి బిజినెస్ ప్రాఫిట్ ఉంటుంది. అంటే మీకు ADF ఫీచర్ ఉంది, ఆటో డూప్లెక్స్ ఉంది, ఫాస్ట్ పని అవుతుంది, ఎఫిషియెంట్ వర్క్, కాబట్టి మీకు ఇది మంచి లాభాలు తెచ్చి పెడుతుంది. స్మాల్ బిజినెస్ అనుకోండి, మీరు ఏదైతే HR ఫైనాన్సెస్ లేకపోతే రిపోర్ట్స్ లేకపోతే బేసిక్గా ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఇవన్నీ మీరు ఆరామ్సే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అనుకోండి, డ్రాఫ్ట్స్ కానీ మెటీరియల్స్ కానీ IDs కానీ ఇలాంటి వాటికి మీకు యూజ్ అవుతుంది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి బేసిక్ ప్రింటింగ్ ఏవైతే ఉంటుందో అవన్నీ చేసుకోవచ్చు. సో ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి ఇది మనకి 25,490 రూపాయలు ఉంది. ఇది అటు ఇటు చేంజ్ అవుతుంది కాబట్టి మీకు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మెయిన్ ప్రొడక్ట్ లింక్. అక్కడ నుంచి చెక్ చేసుకోండి, కరెంట్ ప్రైస్ చెక్ చేసుకోండి, మీకు ప్రైస్ ఓకే అనుకుంటే అక్కడ నుంచి పర్చేస్ అయితే చేయండి. సో మీకు ఎలా అనిపించింది ఈ ప్రింటర్ అనేది, దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.